కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కారుమూరికి కేంద్ర మంత్రి వార్నింగ్ ఇచ్చారు. కారుమూరి త్వరలోనే జైలుకు వెళుతున్నావు అంటూ కేంద్ర మంత్రి కారుమూరికి వార్నింగ్ ఇచ్చారు. నోరు మూసుకుని ఇంట్లో కూర్చో అంటూ శ్రీనివాస వర్మ ఈ వార్నింగ్లో చెప్పారు. నరికేస్తాం చంపేస్తామని మాట్లాడితే నాలుక కోస్తామంటూ శ్రీనివాస వర్మ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కూటమి నేతల జోలికి వస్తే చేతులు నరికేస్తామంటూ శ్రీనివాస వర్మ ఘాటుగానే మాట్లాడారు. వారం రోజుల క్రితం కారుమూరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అందులో నరికేస్తాం, గుంటూరు అవతల వారిని నరికేస్తాం, గుంటూరు యువతల వారిని నరికేస్తాం, మిగిలిన వారిని తరిమేస్తామంటూ కారుమూరి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూటమి నేతలు చాలా సీరియస్ అయ్యారు. ఇటు శ్రీనివాస వర్మ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. నరికేస్తాం చంపేస్తామంటే నాలుక కోసేస్తామంటూ శ్రీనివాస వర్మ కారుమూరికి ఘాటు రిప్లై ఇచ్చారు. ఒకసారి శ్రీనివాస వర్మ ఏం మాట్లాడారో చూద్దాం. ఇవాళ చెప్తున్నాడు మేము అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు. నిన్న కాక మొన్న ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అటేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు యువతల ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి, అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనం రెచ్చగొడితే ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎర్రిపప్పకి చెప్తున్నాడు. మనకి కలుపుకోలిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడెవడో పేరునికి ఇస్తున్న పేరు నానికి కానీ, ఆడెవడో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు వాడు, ఇక్కడ అంబటి రాంబాబు గారు సేమ్ బూతుల్లో ఉంటారు. ఒక్కొక్కరు మనుషులు రక్తం తాగేసారు అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఇంకోటి ఆడో ఉన్నాడు, ఆడు చదువుకుని డాక్టర్ సీదిరి అప్పుడురాజు, ఆడు పశువుల డాక్టర్, మీరు చదువుకున్నాడు. ఆడు ఈ పశువుల మందను అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ వీడు మళ్ళీ వచ్చి నరికేస్తాం చంపేస్తాం అంటున్నాడు. పిచ్చనా కొడుకు, ఈ పిచ్చనా కొడుకు చెప్తున్నా, నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం కానీ, టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో. కాబట్టి ప్రతి మించి మాట్లాడద్దు దయచేసి. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి, సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో. నెక్స్ట్ మాట్లాడితే ప్రజా జీవితంలో చెల్లదు. కాబట్టి ఈవేళ వైసీపీ నాయకులు చెప్తున్నా, అభివృద్ధి మా జయం. అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు. నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా మేము కష్టపడతాం. ప్రజల కోసం ఎంత చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. నేను కూడా మాట్లాడుతున్నాను, ఇది తప్పు ఒప్పో కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి నరికేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా, నీకు చంపడానికి కత్తి పట్టుకోవడానికి అవకాశం లేక, నడవడానికి కాళ్ళు లేకుండా అవకాశం లేకుండా నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అనేటువంటి మాకు విషయం తెలుసు. కొన్నాళ్ళు మీ పని మీరు చూసుకోండి దయచేసి. చేసిన తప్పులకు పెద్ద ఎత్తున ప్రజలు శిక్ష విధించారు, భరించండి, బలాయించండి. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చొని టైంకి తిని పడుకోండి. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కారుమూరికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వైసీపీ నేతల పేర్లు కూడా తీశారు, అందరినీ ఇంటికి పంపించేశాం. ఇప్పుడు కారుమూరు వచ్చి గుంటూరు అవతల వారిని ఒక రకంగా నరుకుతాం, గుంటూరు యువతల వారిని ఒక రకంగా నరుకుతాం, గుంటూరులో ఉన్నవారిని ఇంకో రకంగా చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. మేము కూడా కాళ్ళు చేతులు లేకుండా చేయగలం, కాళ్ళు చేతులు తీసేస్తాం, నాలుక కోసేస్తామంటూ శ్రీనివాస వర్మ కూడా ఘాటు రిప్లై ఇచ్చారు. ఇప్పుడు దీనిపై కూడా రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు వైసీపీ నాయకులు కూడా కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మనోజ్ మనకు అందుబాటులో ఉన్నారు. మనోజ్, కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల రియాక్షన్స్ ఏంటి?
గత కొన్ని రోజులుగా కారుమూరి వర్సెస్ కూటమి నాయకులుగా ఈ వివాదం అయితే కొనసాగుతుంది. కారుమూరి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని విమర్శలు అయితే ఘాటు విమర్శలు అయితే కూటమి ప్రభుత్వంపై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం ఏలూరు జిల్లాలో కారుమూరి కూటమి నాయకులపై కూటమి ప్రభుత్వంపై కూడా పలు ఆరోపణలు చేశారు. అనంతరం కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. అనంతరం ఆయన చేసిన కొన్ని రోజులకే నరసాపురం జనసేన ఎమ్మెల్యే కూడా ఈ కారుమూరికి ఘాటైన ధీటుగా ఆయన జవాబిచ్చారు. ఇప్పుడు మరొకసారి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా కారుమూరికి కౌంటర్ ఇచ్చారు. కారుమూరి కూటమి నాయకుల జోలికొస్తే సహించేది లేదు, ఎర్రిపప్ప అంటూ కూడా ఆయన్ని సంబోధించిన పరిస్థితి. అయితే తణుకు టీడీఆర్ బాండ్లకు సంబంధించి మున్సిపాలిటీలో బాండ్లకు సంబంధించి గత కొన్నేళ్ల క్రితమే కారుమూరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు కారుమూరి అవినీతి చేశారంటూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. అయితే మేము తలుచుకుంటే కారుమూరిని కొన్ని రోజుల్లోనే జైలుకు పంపగలమంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ సమన్యాయం చేసుకుంటూ వస్తున్నాము, ఇప్పుడు మీరు ఇలా మాట్లాడటం తగదంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. ఎక్కువ మాట్లాడితే నాలుక కోసేస్తాం, వైసీపీ నాయకులకు సంస్కారం లేదంటూ ఆయన రాత్రి పాలకొల్లులో నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి. అంతేకాకుండా ఒక కారుమూరినే కాదు, కారుమూరినితో పాటు పేర్ని నాని, కొడాల నాని మరియు ఎవరైతే సిదిరి అప్పలరాజు ఉన్నారో వీరందరూ కూడా సేమ్ పోతుల్లా ఉంటారు. వీరందరూ కూడా మనుషులు రక్తం తాగే వల్ల కనిపిస్తారు, వీళ్ళు కూడా ఒక రాజకీయ నాయకులేనా అంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఘాటైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా వైసీపీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ కూడా సైలెంట్ అయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వైసీపీకి సంబంధించి ఏమైనా వాయిస్ వినాలంటే గనక కారుమూరి ఒక్కరి మాత్రమే ఈ మధ్య కూటమి నాయకులకు కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. అదే నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే కారుమూరి వర్సెస్ ఆర్మిలి రాధాకృష్ణ తణుకు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తనకి ఇద్దరికి మధ్య కాస్త వారైతే నడిచింది. అత్తిలి మండలానికి సంబంధించి ఒక ఎంపీపీ ఎలక్షన్ లో మాకు బలం ఉన్నప్పటికీ కూడా ఆర్మిలి రాధాకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తనకు తాను ఆ ఎంపీపీలని ఓటింగ్ వేయకుండా తమ మనుషులు అడ్డుకున్నారంటూ కూడా కారుమూరి పలు ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా కారుమూరి వర్సెస్ కూటమి నాయకులు జిల్లాలో ఈ విధంగా వివాదం అయితే నడుస్తుంది. గతంలో కారుమూరి కొంతమంది రైతులను ఎర్రిపప్ప అని దూషించడంతో అదే ఇప్పుడు డైలాగ్ ను కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎర్రిపప్ప నువ్వు జాగ్రత్తగా మూసుకుని కూర్చో అంటూ కూడా కారుమూరిని సంబోధిస్తున్న పరిస్థితి. అయితే ఈ వివాదం గత రాత్రి 9:30 ప్రాంతంలో జరిగింది. ఇప్పటికీ వైసీపీ నాయకులు అయితే ఎక్కడ రియాక్షన్ అయితే ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు ఏమైనా వైసీపీ నాయకులు దీనిపై ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి. పూర్తిగా అయితే కూటమి నాయకులు జోలికి వస్తే సహించేది లేదంటూ కూడా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అయితే ఘాటైన హెచ్చరికనైతే జారీ చేశారు కారుమూరికి. ఒక కారుమూరికే కాదు వైసీపీలో ఉన్న నాయకులందరికీ కూడా మూసుకుని ఇంట్లో కూర్చోండి, కొన్నాళ్ళు మేము అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా కారుమూరికి హెచ్చరించిన పరిస్థితి. అయితే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు ఈ రోజు ఏమైనా కౌంటర్ ఇస్తారా లేకపోతే ఈ విధంగానే వివాదం కొనసాగుతుందనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. రోహిత్ రైట్ మనోజ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కారుమూరికి కేంద్ర మంత్రి చాలా ఘాటు వార్నింగ్ ఇచ్చారు. కారుమూరి త్వరలో జైలుకు వెళుతున్నావు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో అంటూ శ్రీనివాస్ వర్మ ఘాటుగా మాట్లాడారు. నరికేస్తాం, చంపేస్తామని మాట్లాడితే మేము కూడా కాళ్ళు చేతులు తీసేస్తాం, నాలుక కోసేస్తాం అంటూ శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. కూటమి నేతల జోలికి వస్తే చేతులు నరికేస్తామంటూ శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. కారుమూరికి శ్రీనివాస్ వర్మ ఇచ్చిన ఈ వార్నింగ్ గురించి మీరేమనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అసలు కారుమూరి ఏం మాట్లాడారు, దానికి శ్రీనివాస్ వర్మ ఇచ్చిన కౌంటర్ ఏంటో ఒకసారి చూద్దాం. కానీ ఇది జరగడానికి జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్ననే నేను మొన్న పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అన్నారు. అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపు పొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఇంటికి
మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి ఆయన దూరం. అనుకుంటున్నారు. మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. కానీ అత్తిలి మండలంలో 14 మంది ఎంపీటీసీలు మనకి, 4 వాళ్ళకి. కానీ మన జనాన్ని ఎవరినవ్వకుండా అడ్డం కొట్టేసి కిరాయి నౌకలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్యకాండ చేశారు. మనం ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నాం. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఉండగలదురా అని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను. నేను అచేత మీరు అధైర్యపడద్దు. ఒకరికొకరు తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెప్పపెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చెప్తున్నాడు మేము అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు. నిన్న కాకమున్నా ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు అవతల నుండి ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనం రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎర్రిపప్పలు చెప్తున్నాయి. మనకి కలుపుకు వెళ్ళిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడెవడో పేరునికి ఇస్తున్న పేరు నానికి కానీ, ఆడెవడో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు వాడు, ఇక్కడ అంబటి రాంబాబు గారు, సేమ్ బూతుల్లో ఉంటారు. ఒక్కొక్కరు మనుషులు రక్తం తాగేసారు అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఇంకోటి ఆడో ఉన్నాడు, ఆడు చదువుకుని డాక్టర్ సీదిరి అప్పుడురాజు, ఆడు పశువుల డాక్టర్, మీరు చదువుకున్నాడు. ఆడు ఈ పశువుల మందను అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ వీడు మళ్ళీ వచ్చి నరికేస్తాం చంపేస్తాం అంటున్నాడు. పిచ్చనా కొడుకు. ఈ పిచ్చనా కొడుకు చెప్తున్నా, నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం కానీ, టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో. కాబట్టి పరిధి మించి మాట్లాడద్దు దయచేసి. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి, సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో. నెక్స్ట్ మాట్లాడితే ప్రజా జీవితంలో చెల్లదు. కాబట్టి ఈవేళ వైసీపీ నాయకులు చెప్తున్నా, అభివృద్ధి మా జయం. అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు. నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా మేము కష్టపడతాం. ప్రజల కోసం ఎంత చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. నేను కూడా మాట్లాడుతున్నా, ఇది తప్పు ఒప్పో కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి నరికేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా నీకు చంపడానికి కత్తి పట్టుకోవడానికి అవకాశం లేక